భారత రాజ్యాంగాన్ని కాపాడండి జి వామనమూర్తి పిలుపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి టీపీటీ కాలనీలో గల అంబేద్కర్ విగ్రహానికి వామనమూర్తి నూకరాజు ప్లంబర్ రాము రామకృష్ణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ గారు 1891లో జన్మించారు. జన్మించి ఇవాళకి 134 సంవత్సరాలు పూర్తయి 135వ సంవత్సరంలో అడుగు పెట్టారు. ఆయన ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని గుర్తు చేసుకొని పూలమాలలేసి నివాళులు అర్పిస్తున్నారు. ఎందుకని ఈ దేశంలో అంటరానితనం పోవాలి, అందరికీ విద్య ఉండాలి, కష్టపడేవాడికి పని దొరకాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి వాడికి ఓటు హక్కు కల్పించేటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మాత్రమే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అంతేకాదు నిన్న మొన్నటిదాకా అనేక ప్రాంతాల్లో ఏదైతే వెనుకబడిన కులాల్లో జన్మించినటువంటి మాల గాని మాతకు గాని మరొకరు గాని వీరందరూ కూడా ఊరి చివరిని పెట్టేటువంటి పరిస్థితి, 2 గ్లాసులు వ్యవస్థ పెట్టే పరిస్థితి ఉండేది. అటువంటి అన్నింటినీ కూడా ఇవాళ పారద్రోలడానికి రిజర్వేషన్ అనేటువంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టారు. ఆ రిజర్వేషన్ ఫలితంగా ఇవాళ అట్టడుగున ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విద్యావంతులయ్యారు. ఇవాళ కలెక్టర్లు, రాజకీయ నాయకులు, టీచర్లు, డాక్టర్లు ఈ రకంగా రకరకాల వృత్తుల్లో ఇవాళ నైపుణ్యం పొందారు. అంటే ఆ నైపుణ్యానికి కారణం ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి మనం గుర్తు చేసుకోవాలి. అందువల్ల రాబోయే కాలంలో ఏదైతే గతంలో రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగంలో ఏవైతే రిజర్వేషన్ కానీ ఓటు హక్కు కానీ అదేవిధంగా కష్టపడేవాడికి చట్టం కానీ అనేక చట్టాలు చేసినటువంటి అంబేద్కర్ గారు చేసిన చట్టాలన్నింటినీ ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం తిరిగి దాన్ని మార్చేస్తుంది. మార్చేసి ఇవాళ పని చేసేవాడికి హక్కు లేని పద్ధతుల్లో ఇవాళ చట్టాలు చేస్తా ఉన్నారు. వీటికి వ్యతిరేకంగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ఒక పోరాట దినంగా మనం పాటించడం ద్వారా ఆయనకి నిజమైన నివాళులు అర్పించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున ముఖ్యంగా మన రామకృష్ణ గారికి, నూకరాజు గారికి, మనందరికి కూడా పేరు పేరున మరొకసారి విప్లవ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.